एक्सक्यूज मी ఇది శశాంక్ సింగ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఒక వ్యక్తిని రక్తాలు వచ్చినట్టు కొట్టారా? क्या बात कर रहे हैं? ఎస్, శశాంక్ సింగ్ మీద ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మీద ఇప్పుడు కేసు అయితే నడుస్తుంది. అసలు 2026 లో ఈ పంజాబ్ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ కి మాత్రమే ఎవడు చేతబడి చేసాడో తెలియదు, కానీ పంజాబ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ కి ఏదో ఒక స్టోరీ అవుతూనే ఉంది. क्या बात कर रहे हैं? ఎస్, ఫస్ట్ హర్షదీప్ సింగ్ ముంబైలో తిలక్ వర్మకి అందేరా అన్నాడు, అంటే నల్లగొన్నామని ట్రోల్ చేశాడు. అది ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ లో రీల్స్ పోస్ట్ చేశాడు. దీనివల్ల హర్షదీప్ సింగ్ కి భయంకరంగా ట్రోలింగ్ అవుతుంది. దీంతో పాటు శ్రేయస్ అయ్యర్ లీడ్ చేసిన పంజాబ్ టీం ఫస్ట్ 6 మ్యాచెస్ గెలిచి టేబుల్ టాపర్ అయ్యి నెక్స్ట్ మ్యాచెస్ ఓడిపోయింది, టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అందులో ఫస్ట్ టైం ఐర్లాండ్ సిరీస్ తో ఓడిపోయి ఇండియా నుంచి ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. సిరీస్ అయిన తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో వైభవ్ మీద కొన్ని మాట్లాడాడు, దాని మీద కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. ఇదంతా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. అయితే ఇవన్నీ అవుతున్న మధ్యలో శశాంక్ సింగ్ స్టోరీ బయటకు వచ్చింది. శశాంక్ సింగ్ మనందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ ఒక పోడ్కాస్ట్ లో ప్రెడిక్ట్ చేసి చెప్పాడు పంజాబ్ ఈసారి టాప్ 2 లో ఫినిష్ చేస్తారు, ఎలాగైనా ఫైనల్ కి వెళ్తుంది అని. ప్రెడిక్షన్ నిజమైంది. 2025 లో పంజాబ్ టీం ఫైనల్ కూడా వెళ్ళింది. అయితే తర్వాత 2026 లో శశాంక్ సింగ్ పర్ఫార్మెన్స్ బ్యాట్ నుంచి రాలేదు, ఫీల్డింగ్ నుంచి రాలేదు, ఓవరాల్ గా వరస్ట్ పర్ఫార్మెన్స్ అయితే నడిచింది. అదంతా వదలండి, కానీ మెయిన్ విషయానికి వస్తే ఇప్పుడు శశాంక్ సింగ్ చేసిన పనికి ఈ న్యూస్ పెద్ద కేసులా మారిపోయింది. విపేంద్ర సింగ్ తోమర్ అనే వ్యక్తి రిపోర్ట్స్ వల్ల తెలిసింది శశాంక్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ కుక్ అన్నమాట. ఈ విపేంద్ర సింగ్ శశాంక్ సింగ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ డ్రైవర్ మీద నాకు రక్తాలు వచ్చినట్టు కొట్టారని కేసు పెట్టాడు. పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కూడా చేసింది. అయితే భయ్యా అంటున్నాడు శశాంక్ సింగ్ భోపాల్లో ఇంటికి 25th జూన్కి వెళ్ళాడు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, శశాంక్ సింగ్ వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. తోమర్ వాళ్ళ ఇంట్లో వంట వండడానికి కుక్ గా పెట్టుకున్నారు. ఎప్పుడైతే తోమర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడో అక్కడ వాళ్ళ బిహేవియర్ తోమర్ కి నచ్చలేదు, అందుకే నేను ఇవాళ పని చేయను అని అన్నాడు. ఈ విషయం శశాంక్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీకి నచ్చలేదు, నోటుకు వచ్చినవన్నీ తిట్టారు. దీంతో పాటు శశాంక్ సింగ్ ఇంకా వాళ్ళ డ్రైవర్ కలిసి తోమర్ ని రక్తాలు వచ్చినట్టు కొట్టారంట. కొట్టడంతో పాటు ఈ వ్యక్తిని చైర్కి వేసి కట్టారంట. మీరే వినండి. जैसे किचन में गया, मैं बोला सर ऐसी ऐसी बात है, मैं नहीं कर पाऊंगा, घर जाऊंगा, मम्मी की तबीयत भी खराब, मेरा फ़ोन छीन लिए, तू आया क्यों, मेरा मर्डर करने आया है, चोरी करने आया है, तेरा जांच कराऊंगा, फ़ोन ले लिए, अब काम तो करना पड़ेगा, एक हफ्ता तो 1 महीना तो काम करना ही करना है, कुछ भी करके, तेरी औकात क्या है। मेरे यहाँ कमलनाथ को मैंने झुका दिया, कोई पटवा मुख्यमंत्री है उसको बोल रहे हैं, बोले तेरे रीवा के सारे एसपी मेरे यहाँ झाड़ू लगाते थे, तू है क्या, मैं गोली सबको ठाए ठाए गोली मारता हूँ, तेरे जैसे को तो कितनों को गोली मारा हूँ। मैं सर कुछ नहीं करने आया हूँ, सर मेरे दरोगा से पूछ लीजिए, फ़ोन लगा के मैं लगा दूँ सर, पूछ लीजिए, मैं ऐसा कुछ नहीं है, मैं ऐसे ऐसे आया था, मुझे जाना है घर, रो रहा हूँ, गाली दे रहा है, काम करवा रहा है। मैं सोचा चलो अब इनसे बात ही करना क्या, मैं 2 दिन काम किया, मैं सोचा शायद फ़ोन दे दे, फ़ोन नहीं दे रहे थे, फ़ोन मांगा नहीं दिए, गाली देने लगे खूब। तो मैं जाके दरवाज़ा बंद कर लिया, जिसके पीछे उनके बंगले के कमरा हम लोगों का था, दरवाज़ा बंद कर लिया। ఈ భయ్య మీడియాలోకి వచ్చి అన్నాడు వీళ్ళ ఫ్యామిలీ పోలీసులోనే ఉండాలి, అందుకే ముందు పోలీస్ కేసు కూడా తీసుకోలేదు అని. అయితే దీనికి శశాంక్ సింగ్ అన్నాడు అసలు వీడు కుక్ కాదు, నా రూమ్ లోకి వచ్చి ఇంట్లో వాళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేవాడు, వీడు ఒక దొంగ, ఇంట్లో దొంగతనం కూడా జరిగిందని చెప్పాడు. और आके घर पे फ़ोटोज़ निकालना, वीडियोज़ निकालना, हमारे जहाँ डेकोरेटिव आइटम्स हैं या रूम्स में जाके निकालना, तो मुझे तो एक शंका है कि ये कहीं चोरी चकारी का मामला ना हो। అయితే మేమైతే ఆ అబ్బాయిని కొట్టలేదు, కావాలని డీఫేమ్ చేయడానికి ఎవరో ప్లాన్ వేస్తున్నారని మీడియాలోకి వచ్చి శశాంక్ సింగ్ చెప్పాడు. అయితే ఈ కేసు ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నిజాలు తెలిసిన వెంటనే మన ఛానల్లో ఈ వీడియో వస్తుంది. ఇలాంటి కేసెస్ క్రికెటర్కి అవుతే మాత్రం కెరియర్ మీద చాలా దెబ్బతీస్తాయి. మీకేమనిపిస్తుంది ఈ విషయం మీద కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై. చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్, రారా బొక్క వెళ్దాం.